పంపకం అసలు ఉండకూడదు, అక్కడ ఉండనీయకూడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. ఈవిడ సలహాలు ఇవ్వద్దండి ఇక్కడ. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ తోడుకోవడానికి ఎలా తెలుస్తుందమ్మా? మీరే ఆలోచించండి దయచేసి. తోడుకోవడానికి ఎలా? మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు, వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏమిటో, అన్నగారు బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు, భార్యలకు ఎలా తెలుస్తుందండి? నా తమ్ముడు పేదవాడు, నేను దుకాణం పెట్టా, వాడు దుకాణం పెట్టా, నా తమ్ముడు దెబ్బతిన్నాడు, వాడికి ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలని నా తమ్ముడికి నేను ఎకరం ఎక్కువ ఇచ్చుకుంటా, నా భార్యకి ఇష్టం ఉంటుందంటే ఎవరు చెబుతారండి ఆ విషయం? ఆవిడ తప్పట్టడానికి వీలేదండి. మనకి పిల్లలు లేరా అంటుంది, ఆవిడ బాధ ఆవిడది. కానీ పక్కనున్న మనిషి ఎలా ఆలోచిస్తారు? ఉన్నారు, వాడికి ఉన్నారు, నాకు ఉన్నారు, నా వ్యాపారం బాగుంది, వాడి వ్యాపారం బాగులేదు అంటే వినే భార్యలు ఉంటారు, వినని భార్యలు ఉంటారండి. దానికేం చెబుతాం? అంటే వ్యవహారం సక్రమంగా నడవాలంటే ఎవరి మాట ఎవరు వినాలో పరిస్థితులు నిర్ణయిస్తాం, ధర్మశాస్త్రాలు నిర్ణయించవు. అన్ని చోట్ల భర్త మాట వినాలని కాదు, అన్ని చోట్ల భార్య మాట వినాలని కాదు, సందర్భం నిర్ణయిస్తుంది. ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తే సమస్త ధర్మాలని